హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ ఇండియన్ టేస్టీ ఫుడ్ అయిన తవా స్వీట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పాలను తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని బాగా మరగనివ్వాలి. అది మరిగేంత వరకు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా పేనీలను తీసుకొని ఇలా చుంచి పెట్టుకోవాలి. పేనీలు అంటే స్వీట్ హౌస్లో ఎక్కడైనా కూడా అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఇంకా మరికొన్ని స్వీట్స్ని కూడా దీనికోసం తీసుకోవాలి. కాలా జామున్, కోవా, బూందీ లడ్డు, జిలేబీ, బాదుషా, ఇలా ఎలాంటి స్వీట్స్నైనా మనం తీసుకోవచ్చును. అవి ప్రిపేర్ చేసుకునేలోపు పాలు ఇలా మరిగిపోతాయి. కొంచెం మరిగితే సరిపోతుంది, బాగా చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం మరిగిన తర్వాత దీంట్లో 2 or 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా షుగర్ అవసరం లేదు, ఎందుకంటే మనం దీంట్లో అన్ని స్వీట్స్ యూజ్ చేస్తాం కాబట్టి. వీలైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేయవచ్చు. ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలపాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తుంచిపెట్టిన పేనీలను యాడ్ చేసుకోవాలి. ఇలా పేనీలు యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes వరకు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగానే తుంచి పెట్టుకున్న స్వీట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మనకు ఏ స్వీట్స్ ఇష్టమైనా కూడా అవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నింటిని వేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుని పోతూ ఉంటుంది. సో ఒక 5 minutes కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇండియన్ ఫుడ్ అయిన తవా స్వీట్ రెడీ అయిపోయినట్లే. మనం దీన్ని చూస్తే ఎంతో ప్రాసెస్ చాలా ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఇది వెరీ ఈజీ రెసిపీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే, టేస్టీ తవా స్వీట్ రెడీ అయిపోయినట్లే.